2019 ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునుడిపై బీఎస్పీ చీఫ్ మాయావతి దృష్టి పెట్టిండ్రు. బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీతో అయినా చేతులు కలిపేందుకు సిద్ధమన్నారు. ఇక తన తమ్ముడిని పార్టీ ఉపాధ్యక్షుడిని చేసింది మాయా. తన వారసుని ఎంపిక చేసింది బీఎస్పీ నాయకురాలు మాయావతి. తమ్ముడు ఆనంద్ కుమార్ ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించింది. లక్నోలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఈ విషయం చెప్పిందామే. అయితే ఆనంద్ కుమార్ ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం కాబోరన్నారు మాయావతి. మాయా సీఎంగా ఉన్నప్పుడు బాగా ఆస్తులు ఎనకేసుకున్నట్టు ఆనంద్ పై ఆరోపణలున్నాయి. ఆనంద్ కు చెందిన 1300 కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది. ఆనంద్ కంపెనీలకు 7 ఏళ్లలోనే 18,000% వరకు అసాధారణ లాభాలొచ్చినట్టు తెలుస్తోంది. ఈ 7 ఏళ్లలో 5 ఏళ్లు ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ ప్రభుత్వం ఉంది. ఆనంద్ నియామకంపై బీజేపీ విమర్శలు చేసింది. ఐటీ దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఇష్యూని పెద్దది చేసేందుకే మాయా ఇట్లా చేసిందన్నారు బీజేపీ నేతలు. एक ही बैंक में 250 करोड़ रुपए उनके भाई वही, अगर अपनी की बात कर रहे हैं तो उनके नाम से जमा था. उसके अलावा हर जगह छापे पड़ रहे हैं, अकूट संपत्ति निकल रही है. तो हो सकता है कि इसमें उनको छाया देने के लिए, बचाने के लिए और उनके पद को बढ़ाकर ये कहना कि हमारी पार्टी के नेता है इसके प्रताड़ित किए जा रहे हैं. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీతోటైనా కలిసి పనిచేసేందుకు రెడీ అన్నారు మాయావతి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా, రిజర్వేషన్ ఏం లేదని ఏ పార్టీ సహాయమైనా తీసుకుంటామన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కూడా కలిసేందుకు తయారన్నారు మాయావతి. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకే తమ ప్రయత్నమన్నారు. లక్నోలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మాయావతి ఇట్లా మాట్లాడిండ్రు. ఈవీఎంల మీద మాట్లాడకుండా చేస్తేందుకే తన హయాంలో జరిగిన షుగర్ ఫ్యాక్టరీల అమ్మకం, స్మారకాలపై యోగి ప్రభుత్వం విచారణ చేపిస్తోందని ఆరోపించిండ్రు మాయావతి. ర్యాలీలా తన ఆరోగ్యం పైన కూడా మాట్లాడిండ్రు మాయావతి. 1996లో తన గొంతులో ఒక గ్రంథిని ఆపరేషన్ చేసి తీసేసిండ్రని, అందుకే తాను గట్టిగా మాట్లాడలేనని చెప్పింది. ఆపరేషన్ వల్లనే స్పీచ్లన్నీ చూసుకుంటూ చదువుతున్నా అన్నది మాయావతి.